మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, MBBS MS ఆప్థమాలజీ. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. దర్శిలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద డిపో మేనేజర్ వి శంకర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన దివ్యాంగుల శక్తి పథకం కార్యక్రమమును దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గొట్టిపాటి తెలిపారు. కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, దారం సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పుల్లల చెరువు చిన్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారు, కూర్చొని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఈరోజు దివ్యాంగ్ శక్తి స్కీమ్ లాంచ్ చేసినందుకు ముందుగా మన దర్శి నియోజకవర్గం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు చూస్తే ఫ్రీ బస్ స్కీమ్, ఇది సుమారుగా 12 లక్షల మందికి ఈ ప్రాబ్లం ఏదన్నా మనకి లోపం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆదుకునేలాగా 12 లక్షల మందికి ఉపయోగపడేలాగా ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం. ఈ ఒక్క స్కీమ్కి చూస్తే మన ప్రభుత్వం సంవత్సరానికి 207 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే దివ్యాంగులు ఒకరి మీద ఆధారపడి వెళ్లాల్సి ఉంటుంది, ఇబ్బంది పడతారు అని గౌరవంగా మిమ్మల్ని చూడాలి, డిగ్నిటీ లాగా. వికలాంగులు అని కూడా అనకుండా గతంలో జీవో పాస్ చేసింది కూడా మన ప్రభుత్వమే. అట్లాగే మనం చూస్తే రెగ్యులర్ పెన్షన్ 1000 రూపాయలే పెంచారు అందరికీ, అవునా కాదా? 3000ది 4000 చేశారు, అది ఒక నెలలోనే. గత ప్రభుత్వం 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. బట్ మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క నెలలో 1000 రూపాయలు పెంచారు. ప్లస్ దివ్యాంగుల గురించి ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇంత బాగా ఆలోచన చేయలేదని మనం గర్వంగా చెప్పుకోవాల్సింది. నేను గర్వంగా చెప్తున్నాను. ఇట్లా ఆలోచన చేసే చీఫ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఇలా ఆలోచన చేస్తే ప్రభుత్వం కానీ ఇప్పుడు దాకా ఎక్కడా లేరు.